పిఠాపురం ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ స్ఫూర్తితో మత్స్యకారుల జీవన విధానాన్ని తెలిపేందుకు తీరం ఎరుపెక్కేలా చిత్రాన్ని నిర్మిస్తున్నట్లు నాగార్జున డిజిటల్ అధినేత ఆ చిత్ర హీరో కృష్ణ తెలిపారు. నాగార్జున ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై కొత్తగా నిర్మిస్తున్న తీరం ఎరుపెక్కేలా సినిమా ప్రారంభోత్సవ పూజా కార్యక్రమాన్ని పిఠాపురం మహాలక్ష్మి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో నిర్వహించారు. ఆ చిత్ర హీరో పిఠాపురానికి చెందిన నాగార్జున డిజిటల్ ఎండీ కృష్ణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు, జనసేన పార్టీ నాయకుడు జోగా వెంకటరమణ యాదవ్ క్లాప్ కొట్టి చిత్రాన్ని ప్రారంభించారు. తొలి షాట్ కు షూటింగ్ ను పెండం దొరబాబు చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబును చిత్ర యూనిట్ ఘనంగా సన్మానించింది. ఈ సందర్భంగా సినీ హీరో కృష్ణ, చిత్ర దర్శకుడు మణికంఠ, మాజీ ఎమ్మెల్యే పెండం దొరబాబు మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బుర్రా కృష్ణంరాజు, పోలీస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, రెడ్డం జనార్దన్, బాలిపల్లి రాంబాబు, తోట ఏడుకొండలు, కుట్టేటి రాజేష్, బిఎన్ రాజు, అల్లబోయిన సూరిబాబు, బాలిపల్లి అనిల్, గజేంద్రరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. ముందుగా ఇక్కడికి విచ్చేసిన పెద్దలు, అతిరథ మహారాజులు, మాజీ శాసనసభ్యులు శ్రీ పెండం దొరబాబు గారికి, విచ్చేసిన మీడియా, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా సోదరి సోదరులందరికీ నా నమస్కారం. పిఠాపురంలో శ్రీ కొన్నిదెల పవన్ కళ్యాణ్ గారు మన సినీ రంగం నుంచి ఆల్రెడీ ఇచ్చేస్తూ ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన నియోజకవర్గంలో తీరం ఎరుపెక్కాల అని మూవీ కొత్తగా మేము స్టార్ట్ చేసామండి. మీ అందరి సపోర్ట్తో, ఆశీస్సులతో ఈ సినిమా ఘన విజయం సాధించాలని మీ అందరి సపోర్ట్ కోరుకుంటున్నాం. అలాగే ఈరోజు ఈ పిఠాపురంలో ఎవరైతే సినీ రంగంలో రాణిస్తూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గా పిలువబడే ఆయన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా అవ్వడానికి కారణమైన ఈ పిఠాపురం నియోజకవర్గం, ఈ పిఠాపురం శాసనసభ్యులైనటువంటి ఈ ప్రాంతంలో మేము చిత్రాన్ని మొదలుపెట్టడం మాకు చాలా సంతోషంగా ఉందండి. ఈ చిత్రం మత్స్యకారుల జీవితానికి, వాళ్ళ ఒడిదుడుకులకు, వాళ్ళ సముద్రం మీద చేసే సాహసాలకు, వాళ్ళ బ్రతుకు తెరువులకు చాలా దగ్గరగా ఉంటుంది. ఇలాంటి చిత్రాన్ని తీస్తున్నందుకు మేము అందరూ చాలా గర్వంగా భావిస్తున్నామండి. అలాగే ఈ చిత్రానికి మిగతా ప్రజానికం అంతా కూడా మాకు దోహదపడాలని, వాళ్ళందరి ఆశీస్సులు ఉండాలని, ఇక్కడ విచ్చేసినప్పుడు అతిథుల ఆశీస్సులు మరియు చుట్టుపక్కల ప్రజలందరూ ఆశీస్సులు మాపై ఉండాలని, తెలుగు సినీ ప్రేక్షకులు ఏ సినిమానైనా సరే నచ్చితే చాలా గొప్పగా ఆరాధిస్తారు, నెత్తిన పెట్టుకుంటారు. ఈ సినిమాని కూడా గొప్పగా మలచడానికి మా సాంకేతిక బృందంతో కలిసి, నటీనటులతో కలిసి మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. మా ఈ చిన్న ప్రయత్నాన్ని అర్థం చేసుకునే దిగ్విజయం అందిస్తారని తెలుగు ప్రేక్షకులందరికీ కూడా మనస్ఫూర్తిగా కోరుకోవడం జరుగుతుంది. ఇక్కడికి విచ్చేసినటువంటి, మమ్మల్ని ఆశీర్వదించడానికి, ఆదరించడానికి వచ్చినటువంటి మీడియా ప్రముఖులకు, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారందరికీ కూడా మా హృదయపూర్వక శుభాభినందనలు. ఈ ప్రాంతంలో మరలా తీరం ఎరపెక్కాలన్న సినిమా తీయడానికి సంకల్పించినటువంటి కృష్ణ గారు, వారి యొక్క బృందాన్ని అందరినీ కూడా అభినందిస్తా ఉన్నా. ఎంచేదంటే ఈ నియోజకవర్గం, పిఠాపురం నియోజకవర్గంలో స్థానిక శాసనసభ్యులుగా, ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ఒక సినిమా యాక్టర్గా, ప్రజా నాయకుడిగా, సేవకుడిగా ఆయన చేస్తున్నటువంటి నియోజకవర్గానికి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే, ఒక సినిమా యాక్టర్గా ఆయన చేస్తున్నటువంటి విధానం ఈ నియోజకవర్గం ఎంతో అభివృద్ధి చెంది, సంక్షేమము అభివృద్ధి రెండు కళ్ళగా ముందుకెళ్తున్నటువంటి నియోజకవర్గంలో కృష్ణ గారు తీసే ఈ సినిమా ఆయన ఆశీర్వాదంతో కూడా మంచిగా ప్రజలు చూసే విధంగా ఈ సినిమా డైరెక్టర్ గారు తీయాలి. ప్రజలకి, ప్రతి ఒక్కరికి కూడా, ప్రేక్షకుడికి కనువిందు జరిగేలాగా ఈ సినిమా ఉంటుందని చెప్పేసి మనసా వాచా కోరుకుంటూ ఈ రోజున ఈ కార్యక్రమానికి క్లాప్ కొట్టడం జరిగింది. ఇది శుభ పరిణామం అని చెప్తే